నమస్కారం. ఈ మధ్య జరిగిన కొన్ని సంఘటనలు చూస్తుంటే ఒకదానితో ఒకటి సంబంధం లేనట్లు అనిపిస్తాయి. ఒకవైపు దేశ రాజధానిలో భద్రతా వైఫల్యం, మరోవైపు హైదరాబాద్లో ఒక ఉప ఎన్నిక కోసం డ్రోన్లతో నిఘా. ఒకవైపు వరి సేకరణలో మన రాష్ట్రం రికార్డులు సృష్టిస్తుంటే, మరోవైపు శ్రీలంకలో ఇండియా చైనా మధ్య ఆధిపత్య పోరు. ఇవన్నీ వేర్వేరు వార్తలుగా అనిపించినా ఒక కాబోయే అధికారి దృష్టితో చూస్తే ఇవన్నీ పాలనలో ఎదురయ్యే సవాళ్లే. ఈరోజు మనం ఈ విభిన్న అంశాల మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకుంటూ పరీక్షల కోణంలో వాటిని లోతుగా చర్చిద్దాం. మీరు చాలా మంచి పాయింట్లేమనెత్తారు. దీన్నే మ్యాక్రో మరియు మైక్రో గవర్నెన్స్ అంటారు. అంటే జాతీయ భద్రత లాంటి పెద్ద విషయాలను డీల్ చేస్తూనే స్థానికంగా ఒక ఎన్నికను సజావుగా నిర్వహించడం, రైతుల నుంచి ధాన్యం కొనడం వంటిది కూడా అంతే ముఖ్యం. ఈరోజు మన చర్చలో ఈ బ్యాలెన్సింగ్ యాక్ట్ను పాలకులు, అధికారులు ఎలా నిర్వహిస్తారో పరిశీలిద్దాం. అయితే మొదటగా ఆందోళన కలిగించే విషయంతోనే మొదలు పెడదాం. ఢిల్లీలో అది అత్యంత భద్రత ఉండే ఎర్రకోట దగ్గర ఒక పెద్ద పేలుడు సంభవించింది. 9 మంది చనిపోయారని, చాలామందికి గాయాలయ్యాయని అంటున్నారు. దీనిపై హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ ఎన్ఐఏ, ఎన్ఎస్జీ లాంటి ఏజెన్సీలు దర్యాప్తు చేస్తున్నాయని చెప్పారు. ఖచ్చితంగా. ఎన్ఐఏ అంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. వీళ్ళు ప్రత్యేకంగా ఉగ్రవాద సంబంధిత కేసులను దర్యాప్తు చేస్తారు. అలాగే ఎన్ఎస్జీ అంటే నేషనల్ సెక్యూరిటీ గార్డ్. వీళ్ళు కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్లలో స్పెషలిస్టులు. అంటే ఈ 2 ఏజెన్సీలు రంగంలోకి దిగాయంటేనే? అవును. దీని వెనుక ఉగ్రవాద కోణముందనే అనుమానాలు బలంగా ఉన్నాయని అర్థం. ఇది మనకు యూపీఎస్సీ జీఎస్ పేపర్ 3లో వచ్చే ఇంటర్నల్ సెక్యూరిటీ టాపిక్కి నేరుగా కనెక్ట్ అవుతుంది. ముఖ్యంగా అర్బన్ టెర్రరిజం. సరిగ్గా. పట్టణ ప్రాంతాల్లో ఉగ్రవాదం సృష్టించే సవాళ్లను ఇది హైలైట్ చేస్తుందన్నమాట. సరిగ్గా ఇదే సమయంలో జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా ఒక పెద్ద టెర్రర్ మాడ్యూల్ను పట్టుకున్నారట. నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే, వాళ్ల దగ్గర దొరికిన ఐఈడీ తయారీ సామాగ్రి దాదాపు 2900 కిలోలు. అవును, దాదాపు 3 టన్నులు. ఇంత పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలతో వాళ్ళేం చేయాలనుకున్నారు? ఊహించుకుంటేనే భయంగా ఉంది. మీ ఆందోళనే సరైనదే. అంత పెద్ద మొత్తంలో ముడిసరుకు దొరకడమంటే వాళ్ళొక భారీ విధ్వంసానికి ప్లాన్ చేశారని స్పష్టమవుతోంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన మరో కీలకమైన పదముంది. అధికారులు దీన్ని వైట్ కాలర్ టెర్రర్ ఎకోసిస్టమ్ అని పిలిచారు. ఒక్క నిమిషం. వైట్ కాలర్ టెర్రర్ ఎకోసిస్టమ్ అంటే ఏంటి? అంటే కేవలం ఆయుధాలు పట్టుకుని తిరిగేవాళ్లే కాదు, మనలాగే ఉద్యోగాలు, చదువులు చేసుకునేవాళ్లు కూడా ఇందులో భాగస్వాములా? అవును. ఉగ్రవాదం స్వరూపం మారుతోందనడానికి ఇదే అతిపెద్ద నిదర్శనం. ఒకప్పుడు ఉగ్రవాది అంటే మనకు ఒకే రకమైన చిత్రం కళ్లముందు మెదిలేది. కాని ఇప్పుడు పరిస్థితి మారింది. వీళ్లు నేరుగా దాడుల్లో పాల్గొనకపోవచ్చు, కానీ టెక్నాలజీని ఉపయోగించి రాడికలైజేషన్ చేయడం, ఫండింగ్, ప్లానింగ్ ఇలాంటివి చేస్తారు. ఓ, అంటే వీళ్ళని గుర్తించడం చాలా కష్టం కదా? చాలా కష్టం. ఎందుకంటే వీళ్లు సమాజంలో కలిసిపోయుంటారు. మన భద్రతా ఏజెన్సీలు ఇప్పుడు కేవలం సరిహద్దులనే కాదు, యూనివర్సిటీ క్యాంపస్లను, కార్పొరేట్ ఆఫీసులను కూడా నిశితంగా గమనించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే భద్రత అనే అంశం ఇప్పుడు సరిహద్దుల నుంచి మన నగరాల్లోకి, మన ఇళ్లలోకొచ్చేసిందనమాట. ఇదే భద్రత అనే అంశాన్ని మనం తెలంగాణకు అన్వయిస్తే, ఇక్కడ జూబిలీహిల్స్ ఉపెన్నిక కోసం ఏకంగా 139 డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేశారట. కరెక్ట్. ఇది టెక్నాలజీని పాలనలో, ముఖ్యంగా ఎన్నికల నిర్వహణలో ఎలా వాడుతున్నారో చెప్పడానికి మంచి ఉదాహరణ. ఒకప్పుడు ఎన్నికలంటే కేవలం పోలీస్ బందోబస్తు మాత్రమే. ఇప్పుడు డ్రోన్ల ద్వారా సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించడం, అక్రమ కార్యకలాపాలను అడ్డుకోవడం చాలా సులభమవుతుంది. ఇది టీజీపీఎస్సీ అభ్యర్థులకు ఉపయోగపడే పాయింటే. యూజ్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ గవర్నెన్స్ కింద వస్తుంది. అవును. ఎలక్షన్ కమిషన్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ బాధ్యతలో ఇది ఒక భాగం. ఇక ఈ ఉప ఎన్నిక విషయానికొస్తే, దీని కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఒక ప్రతిష్టాత్మక పోరుగా, ఒక బారోమీటర్గా అభివర్ణిస్తున్నారు. నిజంగా ఒక ఉప ఎన్నిక ఫలితం రాష్ట్ర రాజకీయాలను అంతగా ప్రభావితం చేయగలదా? మంచి ప్రశ్న. సాధారణంగా ఒక ఉప ఎన్నిక వల్ల ప్రభుత్వాలు మారవు, కానీ దాని రాజకీయ ప్రాముఖ్యత చాలా ఉంటుంది. అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వానికి ఇది మొదటి పెద్ద పరీక్ష లాంటిది. ప్రజల నాడి ఎలా ఉందో తెలుస్తుంది. ప్రతిపక్షాలకు కూడా ఒక అవకాశం. అవును, వాళ్ల బలాన్ని నిరూపించుకోవడానికి. అందుకే పార్టీలన్నీ దీన్ని అంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి. ఇక్కడ మనం గమనించాల్సింది కేవలం గెలుపోటములనే కాదు, ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ఫిర్యాదులు,
ముఖ్యంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన ఆరోపణలను కూడా పరిశీలించాలి. రాజకీయంగా మరో వేడి పుట్టించే అంశం తెరపైకొచ్చింది. తెలంగాణ స్పీకర్పై సుప్రీంకోర్టులో కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ కోసం పిటిషన్ దాఖలైంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వెయ్యాలని ఆదేశించిన స్పీకర్ నిర్ణయం తీసుకోలేదన్నది ఆరోపణ. అసలు ఈ కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ అంటే ఏమిటి? కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే కోర్టు ధిక్కరణ. అంటే మీరు మా ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా పట్టించుకోలేదు అని ఆరోపించడం. ఇది చాలా కీలకమైన రాజ్యాంగపరమైన అంశం. ఇక్కడ మనం రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ అంటే యాంటీ డిఫెక్షన్ లా గురించి మాట్లాడుకోవాలి. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం. అవును. ఈ చట్టం ప్రకారం ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకునే అధికారం స్పీకర్కుంటుంది. మరి స్పీకర్ నిర్ణయం తీసుకునే వరకు కోర్టులు జోక్యం చేసుకోలేవా? ఇక్కడే అసలు చిక్కుముడి ఉంది. సాధారణంగా స్పీకర్ సభకు అధిపతి కాబట్టి ఆయన నిర్ణయ ప్రక్రియలో కోర్టులు జోక్యం చేసుకోవు. దీన్నే సెపరేషన్ ఆఫ్ పవర్స్ అంటాం. కాని ఇక్కడ సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటోంది. ఎందుకంటే స్పీకర్లు నిర్ణయాలు తీసుకోవడంలో కావాలనే ఆలస్యం చేస్తున్నారని ఆరోపణలు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటోంది. కిహోతో హొలోహాన్ కేసులో సుప్రీంకోర్టేం చెప్పిందంటే స్పీకర్ నిర్ణయంపై జ్యుడీషియల్ రివ్యూ అంటే న్యాయ సమీక్షకు అవకాశం ఉంటుంది అని. ఓ, అందుకే ఇప్పుడు సీజీఐ బీఆర్ గవై నేతృత్వంలోని బెంచ్ కూడా స్పీకర్కు ఒక టైంలైన్ ఇచ్చింది. సరిగ్గా. ఆ టైంలైన్ పాటించకపోతే అది కోర్టు ధిక్కరణ కిందకే వస్తోంది. ఈ రాజకీయ న్యాయపరమైన గందరగోళం ఒకవైపు నడుస్తుంటే రాష్ట్రంలో రైతుల ముఖాల్లో మాత్రం సంతోషం కనిపిస్తున్నట్లుంది. వరి సేకరణలో తెలంగాణ కొత్త రికార్డు సృష్టించిందట. అవును, ఇది చాలా పెద్ద పాజిటివ్ న్యూస్. ఈ ఖరీఫ్ సీజన్లో ఇప్పటి వరకు 8.54 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించారు. ఇది గత ఏడాదితో పోలిస్తే రెట్టింపు అంటున్నారు. ఖచ్చితంగా. టీపీఎస్సీ ఎకానమీ పేపర్కు ఇది చాలా ముఖ్యమైన డేటా. ఇది కేవలం ఒక అంకె మాత్రమే కాదు. దీని వెనుక ప్రభుత్వ సేకరణ విధానాలు, కనీస మద్దతు ధర అంటే ఎంఎస్పీ అమలు, ఎఫ్సీఐ పాత్ర, ఇలా చాలా అంశాలు ముడిపడి ఉన్నాయి. అంటే ఒక అధికారిగా కేవలం పాలసీని ప్రకటించడమే కాదు, క్షేత్రస్థాయిలో దాన్ని అమలు చేయడంలో ఉండే చిక్కులను కూడా అర్థం చేసుకోవాలన్నమాట. ఇదే అమలు అనే పాయింట్ని పట్టుకుని హైదరాబాద్ అభివృద్ధి విషయాలకొస్తే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. అవును, అది 715 కోట్ల రూపాయల ప్రాజెక్ట్. ఇది పట్టణ మౌలిక సదుపాయాల అంటే అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి ఒక అద్భుతమైన ఉదాహరణ. రోజుకు 2.7 లక్షల మంది ప్రయాణికులకు సేవలందించేలా తీర్చిదిద్దుతున్నారట. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే ఇది కేవలం రైల్వే స్టేషన్ను అందంగా మార్చడం కాదు. మెట్రో స్టేషన్లకు, బస్ స్టాప్లకు నేరుగా కనెక్ట్ చేసేలా స్కై కోన్కోర్స్ వాక్వేజ్ నిర్మిస్తున్నారు. అంటే ఇంటిగ్రేటెడ్ మల్టీ మోడల్ ట్రాన్సిట్ సిస్టమ్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఒక వ్యక్తి ట్రైన్ దిగి ఎలాంటి ట్రాఫిక్లో చిక్కుకోకుండా నేరుగా మెట్రో లేదా బస్ ఎక్కి తన గమ్యస్థానానికి చేరుకోవచ్చు. నగరీకరణ సవాళ్లకు ఇదొక మంచి పరిష్కారం. హైదరాబాద్కు సంబంధించిన మరో ఆసక్తికరమైన వార్త, ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ హైదరాబాద్ రాబోతున్నారట. ఆయనను తెలంగాణ రైజింగ్కు గ్లోబల్ అంబాసిడర్గా నియమించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇది సాఫ్ట్ పవర్ మరియు స్టేట్ బ్రాండింగ్ కిందకు వస్తుంది. అంటే మెస్సీ లాంటి గ్లోబల్ ఐకాన్ను అంబాసిడర్గా నియమించడం వల్ల ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ పేరు మారుమోగుతుంది. ఇది పర్యాటకాన్ని, పెట్టుబడులను ఆకర్షించడానికి బాగా ఉపయోగపడుతుంది. ఓకే, ఇది కేవలం క్రీడలకు సంబంధించిన వార్త కాదు, ఆర్థిక వ్యూహంలో భాగం. అవును. ఇన్ని విషయాల మధ్య ఒక విషాదకరమైన వార్త. మన రాష్ట్రగీతం జయ జయ హే తెలంగాణ రచయిత, ప్రముఖ కవి అందెశ్రీగారు ఇక లేరు. ఇది నిజంగా తెలంగాణకు తీరని లోటు. టీజీపీఎస్సీ పరీక్షలలో తెలంగాణ సంస్కృతి, సాహిత్యం, ప్రముఖ వ్యక్తుల గురించి తప్పనిసరిగా ప్రశ్నలొస్తాయి. అవును, ఆయన అసలు పేరు అందే ఎల్లయ్య. ప్రతి అభ్యర్థికి ఆయన గురించి, ఆయన రాసిన రాష్ట్రగీతం గురించి తెలుసుకోవడం ముఖ్యం. జయ జయ హే తెలంగాణ పాట విన్నప్పుడల్లా అది కేవలం ఒక పాటలా కాకుండా ఒక ఉద్యమ స్ఫూర్తిగా, తెలంగాణ ఆత్మగా అనిపిస్తోంది. ఇక చివరిగా అంతర్జాతీయ అంశం వైపు చూస్తే శ్రీలంక కొత్త ప్రధాని హరిణి అమరసూర్య మాట్లాడుతూ భారత్, చైనా 2 దేశాలు తమకు మిత్రదేశాలేనని, ప్రస్తుతం తమ ఫోకస్ అంతా ఆర్థిక స్థిరత్వం మీదే ఉందని చెప్పారు. ఇది చాలా జాగ్రత్తగా మాట్లాడిన మాట, చాలా డిప్లొమాటిక్ స్టేట్మెంట్. శ్రీలంక భౌగోళికంగా మనకు చాలా కీలకమైన పొరుగుదేశం.
తీవ్రమైన ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడుతున్న ఈ సమయంలో భారత్ ఒకవైపు నైబర్హుడ్ ఫస్ట్ పాలసీతో సహాయం అందిస్తుంటే మరోవైపు చైనా తన డెట్ ట్రాప్ డిప్లొమసీతో అక్కడ పాగా వేయాలని చూస్తోంది. అంటే ఆ రెండు దేశాల మధ్య శ్రీలంక నలిగిపోతోందా? ఒక రకంగా వాళ్లొక తాడు మీద నడకలాంటి విదేశాంగ విధానాన్ని అవలంబించాల్సొస్తోంది. వాళ్ల ప్రధాని మాటల్లో ఆ ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తోంది. ఇది యూపీఎస్సీ జీఎస్ పేపర్ 2కు ఒక క్లాసిక్ కేస్ స్టడీ. ఈరోజు మనం జాతీయ భద్రతలో కొత్త సవాళ్ల నుండి తెలంగాణ రాజకీయాల్లోని రాజ్యాంగపరమైన చిక్కుముడ్ల వరకు, ఆర్థిక వ్యవస్థలోని సానుకూలతల నుండి అంతర్జాతీయ సంబంధాల్లోని సున్నితమైన బ్యాలెన్సింగ్ వరకు చాలా విషయాలు చర్చించాం. ముగించే ముందు ఒక ఆలోచన. ఈరోజు మనం చర్చించుకున్న ప్రతి అంశంలోనూ బ్యాలెన్స్ అనే పదం కీలకంగా ఉంది. అవును. అటు భద్రత, ఇటు పౌర స్వేచ్ఛ మధ్య బ్యాలెన్స్, శాసనసభ, న్యాయ వ్యవస్థ అధికారాల మధ్య బ్యాలెన్స్, ఆర్థిక అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ మధ్య బ్యాలెన్స్. శ్రీలంక, ఇండియా, చైనా మధ్య చేసే బ్యాలెన్స్. సరిగ్గా. కాబోయే పాలనాధికారులుగా ఇలాంటి విభిన్నమైన మరియు కొన్నిసార్లు పరస్పర విరుద్ధమైన ప్రయోజనాలను ఒకేసారి ఎలా సమన్వయం చెయ్యాలి? ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి అవసరమైన అత్యంత కీలకమైన నైపుణ్యం ఏమై ఉంటుంది? దీని గురించి ఆలోచించండి.